ఇండియా, ఇంగ్లాండ్ రెండూ బలమైన జట్లే. టీ20ల్లో రెండు జట్లు ఢీకొడితే ఉండే మజానే వేరు. హార్డ్ హిట్టర్లు, స్టార్ ప్లేయర్లకు రెండు జట్లలోనూ కొదవలేదు. ప్రస్తుతం టీ20 సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ తలపడుతున్నాయి. ఈడెన్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియానే గెలిచింది. సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి మ్యాచ్లో టీమిండియాకు పెద్దగా పోటీ ఎదురవలేదు. సూర్యకుమార్ యాదవ్ సేన అలవోకగానే గెలిచింది. రెండో మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. చెన్నై పిచ్ స్పిన్తో పాటు పేస్కు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో అందుకు తగినట్టే భారత్ తుది జట్టు ఉంటుందనే చర్చ జరుగుతోంది. కోల్కతాలో టీమిండియా ఒకే ఒక్క స్పెషలిస్ట్ పేసర్ తో బరిలో దిగింది. హర్షదీప్ సింగ్ నే ఆడించింది. కానీ రెండో టీ20లో మరో పేసర్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ బౌలర్ షమి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్ లోనే షమి రీ-ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. చెన్నైలో బరిలో దిగితే 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి షమి బరిలో దిగినట్టవుతుంది. ఇటీవలే దేశవాళీ టోర్నీల్లో సీనియర్ బౌలర్ రాణించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లోనూ ఇరగదీస్తాడనే అంచనాలు ఉన్నాయి. షమీపైనే ఫ్యాన్స్ ఫోకస్ పడబోతోంది. మూడో పేసర్గా హార్దిక్ పాండ్యా సేవలందిస్తాడు. అవసరాలను బట్టి నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ బాధ్యతలను తీసుకునే అవకాశం ఉంది. అయితే గత మ్యాచ్లో నితీష్ కు బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. గత మ్యాచ్లో హార్దిక్ పాండ్యా వికెట్లు తీసినా పరుగులు బాగానే సమర్పించుకున్నాడు. చెన్నైలో నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెరుగ్గా రాణించారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను ఆడుకున్నారు. చెన్నైలోనూ ఇద్దరూ చెలరేగాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో చేరితే ఇంగ్లాండ్ కు టెన్షన్ తప్పదనే చర్చ ఉంది. టీమిండియా ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ లో టీమిండియా బలంగానే ఉంది. గత మ్యాచ్ లో ఓపెనర్లు ఆకట్టుకున్నారు. క్రీజ్ లో ఉన్నంతసేపు సంజు శాంసన్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అభిషేక్ శర్మ రఫ్ ఆడించాడు. బ్యాట్ తో విధ్వంసమే సృష్టించాడు. అభిషేక్ మరోసారి మెరుపులు మెరిపిస్తే టీమిండియాకు తిరుగుండదు. సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈడెన్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. బట్లర్ సేన్ ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఆర్చర్ దూకుడు మీదున్నాడు. కెప్టెన్ బట్లర్ ఫామ్ ఇంగ్లాండ్ కు కలిసి రానుంది. ఓవరాల్ గా పర్యాటక జట్టు బ్యాలెన్స్డ్ గానే ఉంది.